దొంగ ఎప్పుడు పోలీసుల కంటపడకూడదు అనుకుంటాడు. అదే సందర్భంలో తప్పుడు పని చేసేవాడు ఎప్పుడు మంచోడికి కనబడకూడదు అనుకుంటాడు. ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి, ఉగ్రవాదాన్ని పెంచి పోషించి లేదా ఉగ్రవాదానికి పుట్టినిల్లయ్యి లేదా ఉగ్రవాదులను అక్కడ తయారు చేసి ప్రపంచానికి అందించేటటువంటి పాకిస్తాన్ని ఇజ్రాయెల్ ఓపెన్ వార్నింగ్ ఇచ్చింది. నెతన్యాహు ఓపెన్ వార్నింగ్ ఇచ్చుకొచ్చాడు. రెండు దేశాలు తీవ్రవాదాన్ని ఎగదోస్తున్నాయి. తీవ్రవాదులు రాజకీయ పార్టీల్లాగా, స్వచ్ఛంద సంస్థల్లాగా, లేదా వాళ్ళు ఏదో ప్రజా సంఘాల్లాగా చూపెడుతున్నాయి. అది ఒకటి ఖతారు, రెండు పాకిస్తాను. ఈ రెండు దేశాల్లో కూడా ఉగ్రవాదులు విచ్చలవిడిగా బ్రతకచ్చు, స్వేచ్ఛగా బ్రతకచ్చు. ఉగ్రవాదులు అక్కడ వ్యాపారాలు కూడా నడుపుతారు. ఉగ్రవాదులకి ఇల్లు కొనుక్కోవచ్చు, ఉగ్రవాదులకి ఆస్తులు కొనుక్కోవచ్చు. ఈ దేశాల్లో ఖతార్కి దెబ్బ కొట్టాం. ఖతార్లో మేము చేసిన అటాక్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా తీవ్రవాదుల మీదనే. పాకిస్తాన్కి కూడా చెప్తున్నాం, తీవ్రవాదులు నువ్వు ఇట్లాగే మెయింటైన్ చేసేటైతే ఖచ్చితంగా నీ సంగతి కూడా తెలుస్తామని చెప్పారు. దాంతో ఇప్పుడు వణకడం పాకిస్తాన్ అంతే. ఎందుకంటే భారతదేశంలో ఏదన్నా ఇన్సిడెంట్ జరిగితే భారత్ రియాక్ట్ అవుతుంది. మనదంతా ఫస్ట్ అటాక్ కాదు, లేదా బిఫోర్ అటాక్ కాదు. మన దేశం మీద దాడి జరిగాక మనం స్పందించి వాళ్ళ మీద యుద్ధం చేస్తాం. ఇజ్రాయెల్ అట్ట కాదు, భవిష్యత్తులో దాడి జరగబోతుందని తెలిస్తే ఇప్పుడే వెళ్ళేసిస్తుంది. అది దాని ధోరణి. ప్లస్ వాళ్ళు ఇచ్చిన వార్నింగ్ ఏంటి? తీవ్రవాదానికి తోడు నిలబడతాయని. తీవ్రవాదానికి తోడు నిలబడ్డటువంటి దేశాల మీద ఎలాగ ఉచ్చబోయిస్తుంది అనడానికి ఇంకెవడక్కర్లేదు, ఇరాన్ సజీవ సాక్ష్యం. ఆ అష్టదిగ్బంధనం చేసి ఏడిపించడంలో ఇజ్రాయెల్కి మించింది లేదు. 14 దేశాలు చుట్టూ ఉన్నాయి, ముస్లిం దేశాలైనా రొమ్ము విరుచుకు నిలబడగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి దేశం. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక తలపట్టుకోవడం వీళ్ళవంతు అవుతుంది.